Hello, my dear friends. Welcome to Career Guidance Program. This is Bandi Srinivaslu, part number 8. In this video, we are going to discuss about defense and army. భారత భద్రతా దళాల ప్రథమ లక్ష్యం జాతీయ భద్రత మరియు జాతి ఐక్యత. పొరుగు దేశాల దాడులను, వారు కల్పించే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని జాతి భద్రతను కాపాడడం, సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడం భద్రతా దళాల కర్తవ్యం. నోటిఫికేషన్ విడుదల జనవరి మరియు మే. సిడిఎస్ఈ జూన్ నవంబర్. కావలసిన నైపుణ్యాలు: దేశ సేవ చేయాలన్న తపన, శారీరక దృఢత్వం, దృఢ ఆత్మవిశ్వాసం. పనిచేయు సంస్థలు: ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు, ప్రైవేట్ సెక్యూరిటీ. ప్రయోజనాలు: ఉచిత వైద్యం కుటుంబం మొత్తానికి, క్యాంటీన్ సౌకర్యం వస్తువుల కొనుగోలు కొరకు, ఉచిత నివాసం, ఉచిత ప్రయాణం, ఏసీ రైళ్లలో, విమానాల్లో రిజర్వేషన్లు. గమనిక: ఎయిర్ ఫోర్స్, నేవీలో చేరడానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ వారు అర్హులు. ప్రారంభ వేతనం 20,000 నుండి 55,000 వరకు. ఆర్మీలో చేరుటకు వివిధ మార్గాలు: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్, నేవీ ఎంట్రీ స్కీమ్ 10+2, యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఎంట్రీ స్కీమ్. వెబ్సైట్ అడ్రస్: joinindianarmy.nic.in, joinindiannavy.gov.in, indianairforce.nic.in. This is about defense army. Thanks for watching my physical science guru. This is Bandi Srinivasulu.